ఇక 8th మంత్ కాకముందే మధ్యలోనే నన్ను గవర్నమెంట్ హాస్పిటల్ కి అయితే తీసుకువెళ్లారు. ఎందుకంటే డెలివరీకి 1 మంత్ ముందే మా దగ్గర చెకప్ చేయించుకుంటున్నట్టుగా ఓపీ అయితే ఉండాలి అని చెప్పారు. సో అందుకనే నేను 1 మంత్ ముందే నేనైతే చెకప్ చేయించుకోవడానికి అయితే వెళ్ళాను అనమాట. జస్ట్ ఓపీ కోసం అనమాట. సో అప్పుడు ఫామ్ ఫిల్లింగ్ అయితే చేశారు. మాతృవందన ఇలాంటివి ఏవో ఫామ్ ఫిల్లింగ్. సో మనీ వస్తాయి బేబీ పుట్టిన తర్వాత తల్లికి బిడ్డకి అని చెప్పేసి అన్నారు. సరే అని సైన్స్ కూడా పెట్టాను. ఇంకా అయిపోయింది. ఇంకా రిటర్న్ అయిపోయాము. అక్కడ ఏవో మెడిసిన్స్ ఇచ్చారు కానీ అవైతే నేను వాడలేదు. ఓన్లీ నేను ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మెడిసిన్స్ అయితే వాడాను అనమాట. అసలు కదా ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ లో ఉన్న డాక్టర్ ప్రైవేట్ గా తన ఓన్ గా ఒక హాస్పిటల్ అయితే రన్ చేస్తుంది అనమాట. ఇక ఆశా వర్కర్స్ తో కలిసి ఆ డాక్టర్ ఏం చేసిందంటే తన ఓన్ గా ఒక హాస్పిటల్ అయితే రన్ చేస్తుంది కదా. సో వాళ్ళకి మనీ ఎరగా వేసి ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ లో చెకప్ చేయించుకుంటున్న పేషెంట్స్ అందరినీ కూడా ఓన్ హాస్పిటల్ కి రప్పించుకునేలాగా చేసింది. ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.